కానీ అక్కడ జరిగే తతంగం వేరు. మదర్సా మాదిరి ఆ స్కూల్లో మతపరమైన బోధనలు చేయడం వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వం గుర్తింపు పొంది సాధారణ స్కూల్ లాగానే పై కనిపిస్తున్నా అందులో ఒక మతానికి సంబంధించిన బోధనలు హోంవర్క్లు ఇవ్వడంపై మరో మతానికి చెందిన తల్లిదండ్రులకు ఆగ్రహం తెప్పించింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. పాత బస్తీలో ఒక ప్రైవేట్ స్కూల్లో మతపరమైన బోధనలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులతో ఖురాన్ చదివిస్తున్నారు అంటూ పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. హిందూ విద్యార్థులతో ఖురాన్ చదివించడంపై ఈ వివాదం చెలరేగింది. స్కూల్ డైరీలోనూ హోంవర్క్ ఇస్తూ ఉన్నారు టీచర్. మనం చూడొచ్చు హోంవర్క్ లో ఏం రాసి ఉందో. సురా ఫతేహ్ కల్మా చదవాలంటూ డైరీలో స్పష్టంగా రాశారు టీచర్. స్కూల్ యాజమాన్యాన్ని ఇదే విషయంపై విద్యార్థి పేరెంట్స్ నిలదీశారు. भगवत गीता इज मैंडेटरी. वेट, एक्सक्यूज मी, पहले भी लिखा था स्ट्राइक ऑफ क्या है प्रीवियस पेपर में. आई एम नॉट गोइंग टू लीव दिस. इट इज नॉट मैंडेटरी फॉर अस. गेट every diary, each and every diary. Religious matter you cannot write that in the Hindu people books. No, that is completely a misunderstanding. That is completely a misunderstanding. We are not misunderstanding. How can you write that in a diary? What you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, pehle bhi. సో మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ పాత బస్తీ సైదాబాద్ లోని సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతోన్న ఒక హిందూ విద్యార్థితో కల్మా సురా ఫతేహ్ చదవాలని స్కూల్ డైరీలో హోంవర్క్ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. స్కూల్లో బోధించడమే తప్పైతే ఇది మా స్కూల్లో తప్పనిసరి అంటూ యాజమాన్యం చెప్పడంతో పేరెంట్స్ షాక్ అయ్యారు. On every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, pehle bhi likha tha strike of kya hai previous paper mein. I am not going to leave this. It is not mandatory for us. Get every diary, each and every diary. Religious matter you cannot write సో that. పేరెంట్స్ చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఇది మొదటిసారి జరిగింది కాదు. ఇంతకు ముందు కూడా మీరు ఇలాగే రాసి ఇచ్చారు, అలా ఎలా రాసిస్తారు అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు పేరెంట్స్. అయితే దానికి వారు ఏ విధంగా సమాధానం చెప్తున్నారో, ఎలా రియాక్ట్ అవుతున్నారో కూడా మనం వీడియోలో చూస్తూ ఉన్నాం. అయితే ప్రతిరోజు ఇలాగే జరుగుతోందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ విద్యార్థులపై ఖురాన్ చదవాలన్న ఒత్తిడి చేస్తూ ఉండడంతో ఒక బాలుడు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి ఆ విషయాన్ని చెప్పాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో మా స్కూల్లో చదివితే ఇవి నేర్చుకోవాల్సిందే అని సమాధానం ఇచ్చారు. తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా ఎలాంటి ప్రార్థనలు లేదా మతపరమైన పాఠాలు బలవంతంగా చెప్పించడం సరికాదని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం. ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1, 2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను వెళ్ళి అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ, యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్. మరోవైపు హిందూ సంఘాలు ఈ విషయంపై మండిపడుతున్నాయి. వెంటనే ఈ స్కూల్ పై ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ స్కూళ్ళల్లో ఎనీ స్కూళ్ళల్లో అంటే రిలీజియస్ ప్రాక్టీస్ చేయవచ్చా? అట్లాంటిది కంటెంట్ ఉంటుందా? వాళ్ళ మీద స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి నిన్న కూడా ఒకటి ఇట్లాంటి ఇన్సిడెంటే, ఆటో మీద హిందూయిజం గురించి రాస్తే దాని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మరి ఇప్పుడు నేను కన్సర్న్ అథారిటీస్ని ఏమని అడుగుతున్నానంటే ఈ స్కూల్స్ మీద యాక్షన్ తీసుకుంటారా మీరు? ఇప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తారా? ఇప్పుడు ఇది చూసినాక వాళ్ళ మీద కేసు పెడతారా? దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. బీజేపీ నేత రాజా సింగ్ కూడా ఈ వివాదంపై మండిపడ్డారు. హిందువులపై బలవంతంగా ఖురాన్ రుద్దుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ఓల్కి టార్గెట్గా పెట్టుకొని ఎట్టి పరిస్థితిలో చిన్న పిల్లలకి ఇస్లాం వైపు మలపాలని ఒక కుట్ర నడుస్తుంది. గతంలో కూడా ఇట్లాంటి కేసులు బయటికి వచ్చినాయి. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న సైదాబాద్లో ఈ విధంగా కేసు వస్తున్నాయి. అంటే అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో? మేము ముందు నుంచి చెప్తున్నాం, తెలంగాణ హిందువులకి తెలంగాణ ప్రజలకి చెప్తున్నాం, పెద్ద కుట్ర నడుస్తుంది.
యావత్ భారతదేశంలో ఉన్న కొంతమంది టెర్రరిస్టులు, అట్లాంటి మెంటాలిటీ పెట్టుకోలు భారతదేశంలో నుండి గజవా హిందూ చేయాలని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కేసు బుక్ చేసి జైలుకి పంపించాలి. ఇట్లాంటి వ్యక్తులపైన యాక్షన్ తీసుకుంటే ఇంకొకసారి ఎవరు కూడా ఎడ్యుకేషన్ సైడ్లో మతాన్ని వాళ్ళు తీసుకుని రారు. కొద్దిగా మా ముఖ్యమంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఈ కేసుని మీరు పర్సూ చేసి వాస్తవం ఇది జరిగిందంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని నేను మా ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. స్కూల్ పేరేమో సక్సెస్, కానీ అక్కడ జరిగే తతంగం వేరు. మదర్సా మాదిరి ఆ స్కూల్లో మతపరమైన బోధనలు చేయడం వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ గుర్తింపు పొంది సాధారణ స్కూల్లానే పైకి కనిపిస్తున్నా అందులో ఒక మతానికి సంబంధించిన బోధనలు, హోంవర్క్స్ ఇవ్వడం మరో మతానికి చెందిన తల్లిదండ్రులకు ఆగ్రహం తెప్పించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ని మనం చూడొచ్చు. స్కూల్ హోంవర్క్ డైరీలో రీడ్ సరా ఫతేహా అని చెప్పి రాసిన విజువల్స్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం. పాత బస్తీలోనే ఒక ప్రైవేట్ స్కూల్లో ఇలా మతపరమైన బోధనలు చేస్తున్నారు అంటూ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో ఖురాన్ చదివిస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. హిందూ విద్యార్థులతో ఖురాన్ చదివించడంపై ఇప్పుడు వివాదం చెలరేగింది. స్కూల్ డైరీలో కూడా హోంవర్క్ ఇస్తూ ఉన్నారు టీచర్. సురా ఫతేహా కల్మా చదవాలంటూ డైరీలో రాశారు టీచర్. సో స్కూల్ యాజమాన్యాన్ని ఇదే విషయంపై విద్యార్థి పేరెంట్స్ నిలదీస్తే ఎలాంటి ఆన్సర్ వస్తుందో చూడండి. I am not going to leave this. It is not mandatory for us. Get every diary, each and every diary. Religious Matter. You cannot write that in the Hindu people books. No, that is completely a misunderstanding. That is completely a misunderstanding. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో జాయిన్ అయ్యారు. ప్రణీత, స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఇలా మతపరమైన బోధనలు చెప్పడం కరెక్టా తప్ప అన్న విషయంపై వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? అయితే ఇప్పటి వరకు ఇష్యూ పైన స్కూల్ యాజమాన్యం నుండి ఎట్లాంటి రియాక్షన్ లేదు. సో ప్రజెంట్ ఈరోజు ఈ ఘటనకు సంబంధించి ఇష్యూ తెలుసుకున్నటువంటి వెంటనే ఈరోజు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున స్కూల్ని ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. దీంతో ఒకసారి పోలీసుల బందోబస్తు ఇటు సైడ్ మనం చూడొచ్చు. కంప్లీట్గా స్కూల్కి వచ్చేటువంటి రోడ్నంతా బ్లాక్ చేసేసారు. అటు సైదాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున కూడా స్కూల్ బయట ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి చూస్తున్నాము. అండ్ సేమ్ టైం ఈరోజు యథావిధిగా స్కూల్ అయితే నడుస్తుంది. ఏ స్టూడెంట్కి సంబంధించి అయితే హోంవర్క్ ఇచ్చారో సో ఆ స్టూడెంట్ కూడా ఇవాళ ఉదయమే స్కూల్కి వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో ప్రజెంట్ ఈ ఇష్యూ పైన స్కూల్ యాజమాన్యం వైఖరి ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. సో ఇప్పటికే స్కూల్ యాజమాన్యానికి సంబంధించి అటు నిన్న సాయంత్రమే ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్కూల్ యాజమాన్యం నుండి ఇప్పటివరకు అయితే రియాక్షన్ లేదు. ఒకసారి స్కూల్ లోపలికి అయితే వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాము, స్కూల్ లోపలికి అయితే వచ్చాము. సో ఇదే స్కూల్కి సంబంధించి ఇదే ప్లేస్లో నిన్న ఇష్యూ అంతా కూడా జరిగింది. సో ఇదే ప్లేస్లో జరిగినప్పటికీ ప్రజెంట్ స్కూల్ యాజమాన్యానికి సంబంధించి అయితే వీళ్ళు ఎట్లాంటి రియాక్షన్ ఇస్తారో ఇప్పుడు చూద్దాము. సో ప్రజెంట్ సక్సెస్ ది స్కూల్ అనేటువంటి పేరుతో ఇక్కడ ప్రజెంట్ మనం చూస్తున్నాము. ఇదే ప్లేస్లో నిన్న అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యంతో గొడవ కూడా పడ్డారు. సో ప్రజెంట్ సక్సెస్ సంబంధించినటువంటి స్కూల్ని మనం ఇక్కడ చూస్తున్నాము. సో ప్రజెంట్ ఇక్కడ మాట్లాడడానికి కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి. సో రిసెప్షన్ అంతా కూడా కంప్లీట్గా మనకి ఇక్కడ ఎంటీగా కనిపిస్తుంది. సో ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేనేజ్మెంట్కి సంబంధించి? ప్రిన్సిపల్ ఎక్కడ ఉన్నారు? ఆఫీస్ ఎక్కడ ఉంది ఆఫీస్? బ్యాక్ సైడ్. అంటే ఎట్లా నిన్న పేరెంట్స్ వచ్చి ఇక్కడ గొడవ పడ్డారు కదా ఈ ప్రీచింగ్కి సంబంధించి? తెలుగు ఐ కాంట్ అండర్స్టాండ్. సారీ సార్, ఐ కాంట్. మీరు చెప్పండి, ఇట్లా డైరీలో కంపల్సరీ ఖురాన్ చదవాలని చెప్పేసి. No. I can't come on TV, ma'am. Please, it's not allowed in my home. అది ఇక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ స్టాఫ్ ఇక్కడ వీళ్ళు స్కూల్కి సంబంధించినటువంటి వాళ్ళే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రజెంట్ మేము దీని మీద స్పందించలేమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. సేమ్ టైం ఇక్కడ బ్యాక్ సైడ్ ఆఫీస్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళు స్కూల్కి సంబంధించినటువంటి వాళ్ళు హోంవర్క్ లో డైరీలో అలా రాసారా, లేకపోతే చాలా మందికి రాసారా, క్లాస్ అందరికీ కూడా అలాగే ఉందా? స్కూల్ డైరీలో ఏముంది హోంవర్క్ ప్లేస్లో?
సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈ తరహాలోనే డైరీలో రాస్తున్నారు. ఆ పర్టికులర్ టీచర్ రాస్తుందా లేదంటే స్కూల్ యాజమాన్యమే ఇదంతా చేస్తుందా అనేటువంటి దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. సో ప్రజెంట్ ఇష్యూకి సంబంధించి అయితే ఇప్పటికే పేరెంట్స్ ఎవరైతే ఈ చైల్డ్కి సంబంధించినటువంటి కుటుంబీకులు ఆల్రెడీ సైదాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశారు కాబట్టి దీని మీద పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు పెడతామంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి వర్షన్. సో ప్రజెంట్ స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యం అయితే ఇప్పటి వరకు రాలేదు. సో ప్రజెంట్ ఇక్కడ పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఈ స్కూల్కి సంబంధించినటువంటి ఆఫీస్ రూమ్ ఉన్నట్టు తెలుస్తుంది. సో వాళ్ళు ఏమన్నా వచ్చి మాట్లాడతారా అనేటువంటిది కూడా చూడాల్సింది. సో ప్రజెంట్ మనం చూడొచ్చు ఈ తరహాలో చిన్న చిన్న పిల్లలకి ఈ తరహాలో హోంవర్క్ ఇచ్చేటువంటి డైరీలో ఖచ్చితంగా మీరు ఖురాన్కి సంబంధించినటువంటి పేరాస్ చదవాలి అనేటువంటిది రాయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఇప్పుడు చిల్డ్రన్కి సంబంధించినటువంటి పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. సేమ్ టైం ఇది పూర్తిగా ఒక ఇల్లీగల్ పద్ధతిలో ఈ తరహాలో రాయడం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఎప్పటి నుండి ఈ తరహాలో ఖురాన్ని చదవాలని చెప్పేసి వీళ్ళు రాస్తున్నారు అనేటువంటి దానిపైన కూడా ఇప్పుడు విచారణ జరగాల్సింది. అయితే స్కూల్ యాజమాన్యం నోటీస్లో ఉండే ఇదంతా జరుగుతుందా అనేటువంటి దానిపైన కూడా ఇప్పుడు దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. ఎందుకంటే స్కూల్కి వచ్చేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ తరహాలో ఇట్లా ఇంటికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఖురాన్ని మీరు చదవాలి అనేటువంటి హోంవర్క్ పేరెంట్స్ ఇస్తే ఆ చైల్డ్ మైండ్ సెట్ అంటే హిందూ రిలీజన్కి సంబంధించినటువంటి స్టూడెంట్ ఇతడు. సో ఖచ్చితంగా ఇది ఖురాన్ చదవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి వర్షన్ని కూడా ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఇలాగే మా పిల్లలు కూడా జరుగుతోందని ఎవరైనా హిందూ పేరెంట్స్ మిగతా వాళ్ళు ఎవరైనా వస్తున్న పరిస్థితి ఏమైనా ఉందా అక్కడ? అంటే బేసిక్గా ఇది మైనారిటీకి సంబంధించినటువంటి స్కూల్ కావడంతో ఎక్కువగా కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి చిల్డ్రనే ఎక్కువగా ఉన్నారు. హిందూస్కి సంబంధించి కేవలం తక్కువ సంఖ్యలో స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో మొత్తం అన్ని రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళకి ఇదే తరహా హోంవర్క్ ఇస్తున్నారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దాని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సో ప్రజెంట్ మనం స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము. కానీ స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇక్కడ మనం ఒక గ్రిల్ని చూస్తున్నాము. ఈ గ్రిల్ని దాటి పైన ఫస్ట్ ఫ్లోర్లో మేనేజ్మెంట్కి సంబంధించిన ఆఫీస్ రూమ్ ఉంది. కానీ పైకి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వెళ్ళనివ్వటం లేదు. సో కేవలం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్తోనే పైకి వాళ్ళకి ఫోన్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఇంత జరుగుతుందని తెలిసినా సరే మేనేజ్మెంట్ నుండి మాత్రం ఎట్లాంటి రెస్పాన్స్ లేకపోవడాన్ని కూడా మనం చూస్తున్నాము. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి సో ఒక పేరెంట్ వచ్చేసి ఇక్కడ మరొక వివాదం తలెత్తినట్టు తెలుస్తుంది. క్యా హువా భాయ్? अरे बच्चा जब से ज्वाइन हुआ वो पकड़ के मार रहे गए थे. हाँ बच्चे हाँ वो लाइट ले लिया मैं. अब क्या करा उसका भाई 6th क्लास में कहते वो दोनों लड़ लिए तो 7th क्लास का 10th क्लास का बच्चा आके उसका गला बेंच पे पलटा के लेटा के गला पकड़ लिया उसका. उन्हें बच्चा डर रहा कल से नहीं जाता मैं स्कूल को बोल के. ఇది మరొక ఇష్యూగా తెలుస్తుంది. సో స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇక్కడ వచ్చారు. సో ప్రజెంట్ వీరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ అంటే మొత్తం ఇన్సిడెంట్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి మీరు లైవ్లో ఉన్నారు, ఇన్సిడెంట్ చెప్పండి. మీరు ఆన్సర్ చేయాలి, ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాల్సిందే. నిన్న ఇష్యూకి సంబంధించి మీ స్కూల్ యాజమాన్యం ఏం చెప్తుంది? ఒక టీచర్కి సంబంధించి ఇదంతా చేస్తుందా లేదంటే ఓవరాల్ స్కూల్ మేనేజ్మెంట్ ఇట్లా చేస్తుందా? మీరు ఆన్సర్ చేయండి సార్. ఆన్సర్ చేయకుండా ఎట్లా వెళ్ళిపోతారు? ఒక రిలీజన్కి సంబంధించి మీరు ఇట్లా ఎట్లా చేస్తారు? చెప్పండి ఏందో చెప్తే. ఏ టీచర్ అయితే ఆ సెంటెన్స్ రాసిరో ఆ టీచర్ని నిన్ననే సాయంత్రము మేనేజ్మెంట్ తీసేసింది. ఆ టీచర్ని సస్పెండ్ చేశారా? లేదు, ఉద్యోగం నుంచి తీసేయటం జరిగింది. టీచర్ని తీసేశారు అంటే ఒక రిలీజియన్ స్టూడెంట్కి ఇట్లా రాస్తున్నారా లేకపోతే మొత్తం స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ఇదే హోంవర్క్ చేస్తున్నారు? అదొక్కటి చెప్పండి సార్. అదొక్కటి ఆన్సర్ చేయండి. అదొక్కటి మీరు ఆన్సర్ చేయండి. మీరు అది ఆన్సర్ చేయకుండా సస్పెండ్ చేసాము అంటే మీరు అదొక్కటి ఆన్సర్ చేయండి. స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా మీరు ఇట్లే హోంవర్క్ ఇస్తున్నారా? ఇది మొదటిసారి ఇవ్వటం జరిగింది. అది మాకు తెలిసిన వెంటనే యాజమాన్యం వాళ్ళు ఆ టీచర్ని ఉద్యోగం మూలంగా తీయటం జరిగింది. ప్లీజ్ ఆమెనే ఎందుకు ఇట్లా రాసింది అంటే ఏం చెప్తారు? ఆమె ఎప్పటి నుండి పనిచేస్తుంది ఇక్కడ? అందరు స్టూడెంట్స్కి సార్, అందరు స్టూడెంట్స్కి ఇట్లే హోంవర్క్ ఇస్తున్నారా తను? అంటే మీ విచారణలో ఏం తేలింది? అందరు స్టూడెంట్స్కి ఇట్లే హోంవర్క్ ఇస్తున్నారా? అదొక్కటి చెప్పండి. సైడ్ నుండి క్లారిటీ ఇవ్వండి. మేడం, మాకు ఎప్పుడైతే ఈ రకంగా అనేసి తెలిసిందో ఎమ్మటే ఆ టీచర్ని
ఉద్యోగాలంగా తీయటం జరిగింది. అంటే ఒక్క స్టూడెంట్కే ఇలా ఇస్తుందా? స్టూడెంట్స్ అందరికి స్కూల్లో, మీ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? మా దగ్గర ఉన్నటువంటి స్కూల్లో మొత్తము కేవలం ఒక 7 నుంచి 8 మందే నాన్ ముస్లిం పిల్లలు ఉంటారు. అయితే అనుకోకుండా ఈ పొరపాటు ఆ డైరీలో రాయటంలో జరిగింది. దీని వెనకాల ఎటువంటి ఏదో యాజమాన్యంది కానీ వేరే వాళ్ళది కానీ కాదు. మేము విద్యకు ప్రాధాన్యత ఇస్తాము. విద్య ఇవ్వటము, మంచి సంస్కారాలు ఇవ్వటం అనేది మా యొక్క ధ్యేయము. మతానికి సంబంధించింది ఇక్కడ ఎటువంటిది జరగదు. మరి ఎందుకు రాసింది టీచర్, ఎందుకు రాసింది అట్లా డైరీలో? హోంవర్క్ ఇచ్చేటువంటి డైరీలో ఈ విధంగా ఖురాన్కి సంబంధించినటువంటి పారాగ్రాఫ్ చదవండి అంటే ఏంటి దాని అర్థం? ఆమె ఆ పిల్లలకు హోంవర్క్ ఇవ్వటంలో ఒక్క పిల్లగాడిది ఉన్నది కాబట్టి ఎప్పుడు అట్లా జరగలేదు. అది నేను రాసింది కాబట్టి మేనేజ్మెంట్ తెలియగానే ఎమ్మటే మేము ఆ మీద ఉద్యోగం తీయటం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ విధంగా చాలా క్లియర్గా, మీరు కూడా చూసే ఉంటారు నిన్నటి నుండి, రీడ్ 1-2 కల్మా అని చెప్పేసి ఈ విధంగా రాసింది. సో ఇది ఫస్ట్ టైం. ఇది తప్పు కాబట్టి దానికి మేనేజ్మెంట్ దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. విద్యా సంస్థలలో అటువంటి జరగవు. మానవత్వానికి మంచిగా కలిసి ఉండటానికి మేము ప్రాధాన్యత ఇస్తాము. ఇది ఆ టీచరు చేసినటువంటి పొరపాటు చాలా పెద్ద తప్పు కాబట్టి ఆమెను ఉద్యోగంగా తీయటం జరిగింది. మునుముందు ఇటువంటిది జరగకుండా తప్పకుండా మేము రిమైనింగ్ స్టూడెంట్స్ డైరీలు చెక్ చేశారా మీరు? అందరికీ ఇట్లే డైరీలో రాసిందా ఆమె? ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు 99% మంది మొత్తం ముస్లిం పిల్లలే చదువుతారు. కొద్దిమందే మా దగ్గర పనిచేసే ఎంప్లాయీలు వాళ్ళ పిల్లలు వాళ్ళే ఇక్కడ ఒక 9 నుంచి 10 మంది ఉంటారు. ఈ 2వ తరగతిలో జరిగినటువంటి ఈ ఘటన. కానీ దీనికి యాజమాన్యం కానివ్వండి వేరే వాళ్ళు ఎవరు దీనికి బాధ్యులు కాదు. ఆ టీచర్ చేయటం వల్ల ఆ టీచర్ని ఎమ్మటే మేము తీసేసినాము. ఇది విద్యా సంస్థ. అంటే మీ మానిటరింగ్ ఉండాలి కదా, అసలు ఎట్లాంటివి ఏం నేర్పిస్తున్నారు అని చెప్పేసి. ఇట్లా రాయడం వల్ల మీ ఇన్స్టిట్యూషన్కే నేమ్ కదా, ఇక్కడ నిజంగానే పాఠాలు చెప్తున్నారా లేదంటే రిలీజియస్ ప్రీచింగ్స్ జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణ వస్తుంది కదా. దీనికి మేము ఇంకా మునుముందు చాలా జాగ్రత్త వహిస్తామని మేము మీడియా ద్వారా తెలియజేస్తాం. టీచర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారా మీ ఇన్స్టిట్యూషన్ తరపు నుండి? ఇవాళ ఉదయం కూడా బాబు వాళ్ళ తండ్రి వచ్చేసి వాళ్ళు చెప్పేసి ఇది మేము అనుకోకుండా చేసినటువంటిది, ఇది మేము బాధపడ్డాము, మేము పోలీసుకు పోయినాం కానీ మీడియాకు వాళ్లకు వేరే వాళ్ళకు మేము కాదు, వేరే వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ద్వారా చేయటం జరిగింది అనేసి పొద్దున వాళ్ళ నాన్నగారు గైక్వాడ్ రాజశేఖర్ గారు వచ్చేసి అతను మేనేజ్మెంట్ వాళ్ళు మంచిగా ఈ మొత్తం ఇట్లా కాకుండా ముందు చూసుకుంటామని వాళ్ళు కూడా పోలీసు కేసుని విత్డ్రా చేసుకుంటామని చెప్పడం జరిగింది. బీజేపీ వాళ్ళు ఇష్యూ మీద స్పందించారు, స్కూల్ని ముట్టడిస్తాం, నిరసన చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళకేం చెప్తారు సార్ మీరు? మాకేం తెలియదు మేడం, మేము ఏ పార్టీకి సంబంధించింది కాదు, విద్యా సంస్థ. దయచేసి దీన్ని ఇంతటితోటి ఆపండి. మంచి విద్యావంతుల్ని చేయటం, మంచి భావి భారతదేశానికి మంచి భారత పౌరుల్ని చేయాలి. ఆ కిడ్, ఏ కిడ్కి అయితే మీరు హోంవర్క్ ఇచ్చారో ఆ కిడ్ రోజు ఏడుస్తున్నాడు, ఇది చదవలేక అనేటువంటి విషయం అన్నా తెలుసా మీకు? అటువంటిది ఏం లేదు మేడం. మా దగ్గర ఆ బాబు లాస్ట్ ఇయర్ నుంచి కూడా చదువుతూనే ఉన్నారు. వాళ్ళ నాన్నగారు అమ్మగారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం ఇట్లా రాశారని చెప్పేసి వాళ్ళ పిన్ని ఎవరైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో ఆమె చెప్తుంది. సో పదే ఎందుకు రిపీట్ అవుతుంది అంటే మీ మానిటరింగ్ ఉండట్లేదా స్కూల్లో ఏం జరుగుతుంది అనేటువంటి దానికి సంబంధించి? మేడం అన్ని రకాలుగా కూడా మేము మానిటర్ చేస్తాము. అయితే ఇంతకు మునుపు కూడా ఆ డైరీలు పెట్టిన దాంట్లో ఆ టీచరు ఇంతకు ముందర రాసింది అది తప్పు కొట్టేసిన అనేసి ఆమె ఒప్పుకోవటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఎందుకు రాసింది? నిన్న డేట్లో ఉంది కదా. రైట్, అది స్కూల్ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి వర్షన్. అయితే ఇది ఆ స్కూల్ టీచర్ ఎవరైతే ఈ తరహాలో స్కూల్ డైరీలో రాశారో హోంవర్క్కి సంబంధించి, సో ఆ టీచర్ని ఇక్కడ నుండి తీసేసాం, ఉద్యోగం నుండి తొలగించామని చెప్పేసి స్కూల్ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. సో బీజేపీ నేతలు అయితే ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం తప్పు ఉంది కాబట్టి కంపల్సరీ స్కూల్ని ముట్టడిస్తాం, ఇక్కడికి వచ్చి నిరసన చెప్తామంటూ బీజేపీ నేతలు చెప్తున్నటువంటి వర్షన్ అయితే ఉంది. సో ప్రజెంట్ స్కూల్ లోపల ఈ సిచ్యువేషన్ ఉంటే బయట పరిస్థితి మాత్రం చాలామంది పోలీసులు, దాదాపు ఒక 50 to 60 పోలీసులను మనం ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్గా స్కూల్కి వచ్చేటువంటి 2 రోడ్స్ని అంతా కూడా బ్లాక్ చేసేసారు. సో రోడ్డుకి పక్కనే ఆనుకునే స్కూల్ ఉంటుంది కాబట్టి అటు సైడ్ కంప్లీట్గా బ్యారికేడ్స్ వేస్తున్నటువంటి విజువల్స్ని అయితే మనం ఇటు సైడ్ చూస్తున్నాము. సో ఇటు సైడ్ కూడా టువర్డ్స్ కాలనీ నుండి వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ని కూడా కంప్లీట్గా బ్యారికేడ్స్తో పోలీసులు అయితే బ్లాక్ చేసేసారు. సో స్కూల్ యాజమాన్యం వివరణ అయితే తీసుకున్నాము. సో స్కూల్ కిడ్కి సంబంధించినటువంటి పేరెంట్స్ ఏం చెప్తారో 11 o'clock వాళ్ళు ఇక్కడికి రానున్నారు, వాళ్ళ వర్షన్ కూడా తీసుకున్నాం. ఆల్రెడీ ప్రణీత, సో ఎక్స్క్లూజివ్ గా ఆ స్కూల్ యాజమాన్యంతో TV9 మాట్లాడింది.
సో ఇలాంటివి జరగడం మొదటిసారి, అందుకనే మేము చర్యలు తీసుకున్నాము, ఆ టీచర్ని విధుల నుంచి తొలగించాము అంటూ స్కూల్ యాజమాన్యం TV9తో చెప్పిన దృశ్యాలు ఇవి. కాకపోతే ఈ స్కూల్ పై ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని ఇటు పేరెంట్స్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రేడ్ 1-2 కల్మా, రేడ్ సురా ఫతేహా అంటూ ఒక హిందూ స్టూడెంట్ డైరీలో హోంవర్క్ ఇచ్చిన టీచర్ని ప్రస్తుతం తొలగించినట్టుగా అయితే యాజమాన్యం చెప్తోంది. Diary, what you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था, strike off क्या है, previous